ఈ శ్రావణ మాసంలో మరో ముఖ్యమైన పండుగ. ఇది కూడా అందరికీ ఇష్టమైన పండుగే. అసలు కృష్ణుడిని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఉండరేమోనమ్మా! అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అల్లరి దగ్గర నుంచి ప్రతి యుద్ధాలు ఒక్కళ్ళు చేసి న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టే నిలబెట్టే వరకు అందరికీ కూడా ఇష్ట దైవంగా చెప్పుకోవచ్చు కృష్ణాష్టమి. కృష్ణుని పుట్టినరోజు అని అందరికీ తెలుసు. అయితే దీన్ని ఏ విధంగా జరుపుకోవాలి? దానివల్ల వచ్చే ప్రయోజనాలు, ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి? అసలు మనకి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది అష్టమి రోజున. అష్టమి అంటే 8వ రోజు, పౌర్ణమి తర్వాత వచ్చే 8వ రోజు జరుగుతుంది. భగవంతుడు పుట్టినరోజు అనగానే మనందరికీ చాలా ఆనందం, ఇష్టం. అలాగే జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ గీతోపదేశాన్ని చేసిన భగవానుడు, ధర్మాన్ని నిలబెట్టడానికి 8వ అవతారంగా భూమి మీదికి వచ్చిన అవతారం. ఈ అవతారం అనగానే అసలు శ్రీకృష్ణుడు అనే ఫోటో చూపిగానే చంకలో చంటి బిడ్డైనా కూడా ఒక ఆనందం. ఆ కృష్ణుడి మోము చూడగానే ఒక ఆనందం. చిన్నపిల్లలప్పుడు కృష్ణుడి ఫోటోలు చూపిస్తూనే అన్నం కూడా పెడుతూ ఉండేవాడు. ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయిలేండి. అంతా ఆ జగద్గురు యొక్క జన్మదినం ఈ కృష్ణాష్టమి. కృష్ణాష్టమిని మనకి ఇస్కాన్ లో చాలా బాగా జరుపుతారు. చాలా మందికి కుటుంబంలో చేసే సాంప్రదాయం ఉండదు కృష్ణాష్టమి. కొంతమంది ఈ మధ్య కాలంలో కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ చూసి ఇంట్లో కూడా నిర్వర్తిస్తున్నారు. తప్పేమీ లేదు. మా ఇంట్లో లేని సాంప్రదాయాన్ని మేము ఆచరిస్తే ఏమన్నా జరుగుతుందేమో అనుకోవద్దు. భగవంతుడికి ఏ ఆరాధన చేసినా, మీకు ఇంట్లో లేకపోయినా చేసినా ఆయన స్వీకరిస్తాడు. ఇక్కడ ఆయన భక్తిని చూస్తూ ఉంటాడు. అటువంటిది ఈ శ్రీ కృష్ణాష్టమి రోజున ఎప్పుడైనా కానీ మిగతా రోజుల్లో మనం నిద్ర లేవలేకపోయినా సూర్యోదయానికి ముందు నిద్ర లేవటం, ఇంటి ముందు చక్కగా గడపని శుభ్రం చేసుకొని పసుపుతో కుంకుమతో పూజించి అందంగా ముగ్గు వేసి బ్రహ్మీకాల ముహూర్తంలో సూర్యోదయం కల్లా మనం స్నానం చేసి పూజ చేయటం అయిపోవాలి. ఇంట్లో దీపం వెలుగుతూ మనం వేరే పనులలోకి వెళ్ళిపోవాలి. అలా చేయగలిగితే మంచిది. చాలా మంది ఏం చేస్తారంటే కృష్ణాష్టమి సాయంకాలం చేస్తారు. ఉదయం ఆలయాలకు వెళ్ళటం, అక్కడ చేసే పూజలు ఆరాధనలు చూసుకోవటం, ఇంటికి వచ్చి సాయంకాలం. అది ఎవరి సమయాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. చాలా మంది కృష్ణుడు వస్తున్నట్లుగా బయట నుంచి ఆయన పాదాలని వేస్తూ చిన్నపిల్లల్లాగా కృష్ణుడిని ఆహ్వానిస్తారు. ఇక్కడ మనము పెద్ద కృష్ణుడు లేకపోతే యుద్ధం చేస్తున్న కృష్ణుడికి ఆరాధన చెయ్యం. జోగాడుతున్న బాలకృష్ణుడికి ఆరాధన చేస్తాం ఈరోజు. చాలా మంది ఉయ్యాల్లో పడుకోబెట్టి ఎంత బాగా చేస్తారంటే ఆయనకి అటుకులతో ఎన్నో రకాల ప్రసాదాలు. అటుకులు అంటే చాలా ప్రీతి కదా ఆయనకి. ఈ అటుకుల ప్రసాదం ఈ మాసంలో పెట్టడానికి కారణం ఏంటిది అంటే, ఎప్పుడైనా మనం దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అటుకులు అనేవి కొన్ని నోటిన ఇక్కడ బుగ్గన పెట్టుకుంటే దాహం అనేది వెయ్యదు, అది నీటిని ప్రొడ్యూస్ చేస్తుంది అంటారు పెద్దవాళ్ళు. అవును. ఎప్పుడైనా దూర ప్రయాణాలకు పోతుంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అటుకులతో సంబంధించిన పదార్థాలు చేసిస్తారు మనకి. ఎందుకంటే ఇమ్యూనిటీ కూడా బాగా ఇస్తుంది, శక్తిని ఇస్తుంది బాగా. మరి ఈ వర్షాకాలంలో మనకి అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. మనకి వాతావరణానికి, మన జీర్ణ వ్యవస్థకి సంబంధం ఉంది. మన ఆధ్యాత్మిక తర్వాతే సైన్స్, దాని నుంచే పుట్టింది సైన్స్. మొదట ఆధ్యాత్మికతే. మన ఋషులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందటే చెప్పారు సూర్య ప్రకాశానికి మన జీర్ణ వ్యవస్థకి సంబంధం ఉందని. ఆయన ఎంత బాగా అందుకే కదా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం కడుపు నిండా భోంచేస్తాం. ఎందుకు? ఆయన ప్రకాశం ఎక్కువగా ఉంటుంది, జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. రాత్రి వేళల్లో తినుకున్న ఒకటే అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి ఈ మాసంలో మనం ఎక్కువగా ఆహారం తీసుకోకూడదు. నూనెలో వేయించిన పదార్థాలు అసలే తీసుకోకూడదు. ఎందుకంటే వాతావరణం సరిగా లేదు, జీర్ణ వ్యవస్థ పనిచేయదు, పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. చర్మ వ్యాధులు, మనకి వైరల్ ఫీవర్స్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్ లో. జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటుకులు ఏంటిది ఆరోగ్యానికి చాలా మంచిది అని అటుకులతో, తీపి అటుకులు, పంచదార అటుకులు, అటుకుల పాయసం, పెరుగు అటుకులు, వెన్న అటుకులు, ఇలా అనేక రకాల అటుకులతో అటుకుల పులిహోరలు, ఇలా అన్నీ చేసి ఆ భగవంతుడికి నివేదించి ఆయన స్తోత్రం చదివి తులసీ దళం ఆయన పాదం దగ్గర పెట్టి 10 మందిని పిలిచి తాంబూలాలు ఇచ్చి, ఇంట్లో పిల్లలకి చిన్న బిడ్డలు ఉంటే కృష్ణుడి వేషం వేసి ఎంత అద్భుతంగా అసలు కృష్ణాష్టమి ముందు రోజు కానీ ఆ ముందు రోజు కానీ స్కూల్స్ లో కూడా
ఫ్యాషన్ చేస్తారు. అవును. ఇవి కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. చేస్తారు. రాధాకృష్ణ వేషాలు వేయటం, అవును. కొన్ని నాటకాలు వేయటం, ఉమ్, పాటలు ఉమ్. పెట్టి డాన్సులు వేయించటం, ఉమ్, దాండియాలు లాంటివి ఆడటం, ఆడటం. చాలా చాలా. ఎందుకంటే రాధాకృష్ణులు కూడా ఇద్దరూ కోలాటం ఆడేవాళ్ళు అంటే చాలా ఉమ్, ఆనందాన్ని పొందేవాళ్ళు. ఉమ్, అలా మనమందరం కూడా ఆడితే ఆయన ఆనందపడతాడు ఉమ్, అని చెప్పానని ఈ మనకు ఒక సాంప్రదాయం. ఉమ్, ఒక ఇస్కాన్కి వెళ్ళండి, శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళండి, గీతా మందిరాలకు వెళ్ళండి, ఖచ్చితంగా కోలాటం ఆడతారు ఉమ్, ఈ రోజున. ఉమ్. ప్రసాదాలకు ఎంత ఇంపార్టెంట్ ఉట్టి కొట్టడం, అవును. ప్రతి ఆలయంలోనే ఉట్టి కొడతారు. ఉమ్, ఇక్కడ ఇదేంటిదంటే యువతి యువకులకు సంబంధించింది. ఉమ్. వాళ్ళు తమాషగా ఒక అమ్మాయిలు ఒకప్పుడు సిగ్గుపడుతూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఉమ్, ఇప్పుడు అబ్బాయిలు సిగ్గుపడాల్సి వస్తుంది. నిజం. వాళ్ళు ఉమ్, తలదించుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఉమ్, అబ్బాయిలు ఒక పక్క, వాళ్ళు కొట్టడానికి వస్తే అమ్మాయిలు రంగునీళ్ళు వాళ్ళ మీద వేసేయటం, ఉమ్, వసంతాలు ఆడటం, ఉమ్, అవి కళ్ళల్లో పడి ఆ ఉట్టిని కొట్టలేకపోవటం, ఉమ్. అప్పుడు వచ్చి అమ్మాయిలు ఎగిరి కొట్టటం, అప్పుడు వాళ్ళు తాడుని వదులుతారుగా. అవును. అలా చాలా ఆనందకరమైనది ఈ కృష్ణాష్టమి. ఉమ్, పసిబిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా సంతోషపడేది కృష్ణాష్టమి. ఉమ్, చాలా ప్రాంతాల్లో ఈరోజు అన్నదానాలు, ఉమ్, గీతా మందిరాల దగ్గర, కృష్ణ మందిరాల దగ్గర, ఇస్కానే కాదు, ఉమ్, చాలా ప్రాంతాల్లో కూడా అన్నదానాలు చేయటం, భగవద్గీత పారాయణాలు చేస్తారు. ఉమ్, ఈరోజు భాగవతం చదివితే చాలా చాలా మంచిది. కృష్ణాష్టమి ఉమ్. రోజున ఆయన జన్మించిన రోజు ఉమ్, ఎంత మంచి రోజు అంటే, చాలా మంది అష్టమి రోజు ఏమీ పనులు చెయ్యరు, ఉమ్, కానీ కృష్ణాష్టమి రోజు కొన్ని పనులను చేస్తారు. ఎందుకంటే ఉమ్. భగవంతుడి జన్మ తీసుకున్న రోజు. ఎప్పుడైనా కూడా మనం ఏమి ఆలోచిస్తుంటామో ఎక్కువగా అది జరుగుద్ది. ఓకే. అనారోగ్యం వచ్చింది, అయ్యో నాకు వచ్చిందంటే అది ఎక్కువ తీవ్రత ఎక్కువ అవుతుంది. ఉమ్, నన్ను ఏం చేస్తుందంటే అది తగ్గడం మొదలవుతుంది. రైట్. అలా ఈ రోజు ఏమవుతుంది, నేను చేసేది ధర్మమైన పని, న్యాయమైన పనిని మొదలు పెట్టండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఉమ్, అష్ట అంటే 8 మంచి సంఖ్య, ఉమ్, మనకి సరి సంఖ్య, బేస్ సంఖ్య కాదు, ఉమ్, మంచే చేస్తుంది. ఉమ్, కాబట్టి కొంతమంది అయితే అసలు ఇళ్లలోంచి కూడా రారు అష్టమి అంటే, ఉమ్, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఉమ్, కానీ శ్రీకృష్ణాష్టమి చాలా చాలా మనకి ఇస్కాన్ అని ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఈ రోజున GHMC ₹5 ఫ్రీ ఫుడ్ పెడుతుంది. ఉమ్, అది ఇస్కాన్ నుంచి ₹1 వాళ్ళకి ఇస్తుంది. ఇస్కాన్ ₹1 GHMC ఇస్తుంది అంటే ఎంత ఓకే. గొప్ప సేవా కార్యక్రమాల్ని అవును. చేపడుతుంది. దానికి ఇంకా అక్కడ వడ్డించే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తారు. వీటన్నిటికి వీళ్ళు ఒక ₹4 వేసుకొని ఇస్తున్నారు ఫుడ్. ఉమ్, కానీ ఎంత గొప్ప సేవా కార్యక్రమం అది. అవును. శ్రీకృష్ణుడి యొక్క ఎక్కడైతే ఆ భజన జరుగుతుందో, ఎవరైతే శ్రీకృష్ణ భక్తులో అక్కడ సేవా కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. ఓకే. ఇంట్లో ఎవరైనా కూడా కృష్ణుడి యొక్క ఎక్కువగా ఆయన యొక్క భక్తులు ఉంటారో వాళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. ఉమ్, ఉమ్, వాళ్ళకి వ్యామోహం అనేది ఉండదు. ఆ కృష్ణ అనే ఆ యొక్క పదమే మనలో ఉన్న వ్యామోహాన్ని తొలగించి వేస్తుంది. ఉమ్, మన డబ్బు, నా డబ్బు, నేను ₹1000 ఎందుకు ఇవ్వటం, నేనెందుకు, అలాంటిది ఉండదు. ఉమ్, ఎందుకంటే మా అమ్మగారిని చూశాను, గొప్ప కృష్ణ భక్తురాలు. కూర్చుంటే కృష్ణయ్య, లేస్తే కృష్ణయ్య. ఆవిడ దగ్గర ఒక 500 ఉందనుకో, ఎవరన్నా వచ్చి 500 కావాలంటే అరే ఇది ఇస్తే నాకెలా అనుకోదు, ఇచ్చేస్తుంది. అలాంటి ఉదార స్వభావాన్ని ఇచ్చే అద్భుతమైన మంత్రం శ్రీకృష్ణ మంత్రం. ఉమ్, హరే కృష్ణ అంటే మనం మనలో అంటే మన నాభి నుంచి పలుకుతుంది హరే కృష్ణ అనేది. ఉమ్, ఎన్నో పాపాలని దూరం చేస్తుంది. ఉమ్, అద్భుతమైనది. అందుకే భాగవతం చదవండి. ఆయన ఉమ్, పుట్టుక దగ్గర నుంచి ఆయన శరీరాన్ని వదిలేసే వరకు, అంటే ఈ రోజే చదవాలన్నా అంటే వద్దు, సమయం ఉండదు, ఉమ్, మొదలు పెట్టండి. కనీసం ఉమ్, భాగవతాన్ని కృష్ణుడి దగ్గర పెట్టండి. కృష్ణుడి ఫోటో లేదు, ఉమ్, వెంకటేశ్వర స్వామి అయినా కృష్ణుడే, అదే అవతారమే, ఉమ్, ఆయన దగ్గర పెట్టండి. ఒక తులసి దళం పెట్టండి. ఉమ్, మనము షోడశోపచార పూజ చేస్తాంగా, చేసిన తర్వాత కృష్ణయ్య భాగవతాన్ని మొదలు పెడుతున్నా, నాలో ఏమైనా అజ్ఞానం కలిగి నేను తప్పుగా ఆలోచిస్తే నన్ను క్షమించు. ఉమ్, నేను ఏ ఆటంకం లేకుండా ఈ భాగవతం నేను చదవాలి, నేను జీర్ణం చేసుకోవాలి, నీ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని ఎవరైతే భక్తితో చిత్తశుద్ధితో ఆ రోజు భాగవత పారాయణాన్ని మొదలు పెడతారో ఉమ్, తప్పకుండా వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది. ముక్తి అనేది అంటే మరణించిన తర్వాత వచ్చేది కాదు, మనం బతికుండగానే వస్తుంది ముక్తి. ఉమ్, అది ఎలా అంటే అది మన ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్, అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా. ముక్తి ఉమ్, మోక్షానికి తేడా ఏంటిది ఉమ్, చాలా ఉంటాయి. ఉమ్, భక్తికి యోగంకి తేడా ఏంటిది చాలా ఉంటాయి. మనం అందరం అన్ని భక్తి అనుకుంటాం. ఉమ్, ఉమ్, భక్తి వేరు, యోగం వేరు. ఉమ్, మనకి కర్మయోగము ఇట్లాంటివి అవన్నీ వేరు, భక్తి వేరు. ఉమ్, భక్తి ఉంటేనే యోగం అనేది వస్తుంది. ఉమ్, ఇలాంటివన్నీ కూడా మనకు రావాలి అంటే కృష్ణుడి యొక్క తత్వం తెలుసుకోవాలి, ఉమ్, కృష్ణుడిని ఆరాధన చేయాలి. ఉమ్, సరే నాకు ఏమీ రాదు
అనుకున్న వాళ్ళు కూడా కృష్ణ అంటే చాలు అన్ని తత్వాలు బోధపడతాయి. కనీసం మనకి చదవటం రాదు, సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ఉన్నాయి. భగవద్గీత దగ్గర నుంచి, భాగవతం దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ చెప్పారు. వాటిని విన్నా కూడా ఇప్పుడు మనకి వేదాలు ఎప్పుడో పుట్టాయి. ఒక్కటిగా ఉన్న వేదాన్ని మనకి వేదవ్యాసుడు 4గా చేశాడు. ఎలా అందించబడ్డాయి? ఒకరి ద్వారా ఒకరు శ్రవణం ద్వారానే అందించబడ్డాయి. మనము లిపిని తయారు చేసుకుని రాసుకున్నాం అంతే. కాబట్టి విన్నా కూడా అదే ఫలితం వస్తుంది. వాళ్ళందరూ అలానే తరించారు కదా, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి తరించిన వాళ్ళందరూ కూడా వినే తరించారు. అలా మనం వినడమైనా మొదలు పెట్టాలి ఈరోజు. కనీసం న్యాయంగా ధర్మంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ రోజు నువ్వు శ్రీకృష్ణాష్టమి ఇవన్నీ ఏమీ చేయకపోయినా కూడా ఒక నమస్కారం చేసిన శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు. కృష్ణ అనగానే పరుగుతుకొచ్చే అవతారము ఒక్క ఈ కృష్ణ అవతారమే. అటువంటి ఈ కృష్ణాష్టమిని ప్రతి ఒక్కళ్ళు కూడా, వర్షాకాలం వస్తుంది, జాగ్రత్తగా ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ శ్రీకృష్ణుని యందు నిశ్చలమైన భక్తితో కృష్ణాష్టమి చేసుకోవాలని హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారమ్మా. మీ మీద కూడా ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం ఉండాలని హిట్ టీవీ కూడా కోరుకుంటా ఉంది. హరే కృష్ణ అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు, కృష్ణుడిని తలుచుకుంటూ ఉంటారు. కృష్ణుడి యొక్క విషయం విన్నా కూడా, మాటలు విన్నా కూడా, ఆ చేష్టలు దబుక్కును మనం ఏదన్నా వీడియోలో విన్నా కూడా మనకి అనుకోకుండానే నవ్వు వస్తుందండి. అంటే అంత ఆనందంగా ఉంటుంది. ఇక కృష్ణుని మనకి ఆంజనేయ స్వామిని లేదా రాముల వారిని ఏ విధంగా అయితే ఎంత భక్తి శ్రద్ధలతో మనం అయోధ్య టైంలో తలుచుకున్నామో, ఈ కృష్ణాష్టమి రోజున కూడా ఖచ్చితంగా కృష్ణుడిని అలాగే తలుచుకుంటే ఖచ్చితంగా ముక్తి మార్గం అనేది వస్తుంది. అమ్మ చెప్పినట్టుగా మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ వీడియో చూసిన తర్వాత? మీరు ఎంతమందికి షేర్ చేశారు? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా అందరికీ యూస్ఫుల్ అయిన వీడియో ఇది. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.